గారు ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. ఏం ప్రసాద్ గారు ఎలా ఉంది పల్స్ ఎలా తగులుతోంది? పైగా ఒకటి కీలకంగా చెప్పాల్సింది, ఈ ఉద్యోగులు ప్రభుత్వం మీద చాలా తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారనుకున్నాం. గతంలో ఎన్నడూ లేనట్టుగా పోస్టల్ బ్యాలెట్లు విపరీతంగా పోలైనాయి అనుకున్నాం. 5 లక్షల పోస్టల్ బ్యాలెట్ 4,50,000 పోలైనాయి. గత ఎన్నికల్లో 1,19,000 పోలైనాయి. ఈసారి 4,50,000 పోలైనాయి. సో ఉద్యోగుల వైఖరి ఎన్నికల సందర్భంగా, పోలింగ్ సందర్భంగా ఉద్యోగుల వైఖరిని ఎలాంటి అబ్జర్వేషన్ ఉంది మీది? అలాగే ఓవరాల్గా ఏం అబ్జర్వ్ చేశారు? ఒకటి, ఈ ఎన్నికల సరళి ఇవాళ పొద్దున్నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే ప్రజల్లో, అంటే గత 10 రోజుల క్రితం మనం ఒకసారి మాట్లాడుకున్నప్పుడు ఎన్నికల సంఘం ఎప్పుడు ఎన్నిక పెడితే ఆ రోజున వచ్చి ఓటు వేయడానికి సిద్ధపడ్డారు జనం అనేదాన్ని ఇవాళ కార్యరూపంలోకి వచ్చింది. ఇవాళ మే 13వ తారీఖు ఉదయం 7 గంటలకి పోలింగ్ బూత్కి వెళ్తే అక్కడ బారులు తీరిన జనం. అంటే ఎప్పుడు కూడా ట్రెడిషనల్గా మధ్యాహ్నం సాయంత్రం వచ్చేవాళ్ళు ఉదయమే వచ్చారు. అంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది, ఎంత కసి ఉంది. జగన్మోహన్ రెడ్డిని దింపడానికి వాళ్ళకి కనిపించిన కసి ఇవాళ ఓట్ల రూపంలో కనిపించింది. అంటే నిజంగా, అంటే ఒక పక్కన సమ్మర్ అనుకోండి, వేసవి తీవ్రత ఎక్కువ ఉంది, అది గురించి ఎండ ఎక్కువ పెరగకుండానే వెళ్ళి ఓటేద్దాం అనుకునేవాడు ఉండొచ్చు. కానీ ఈ ప్రభుత్వాన్ని దింపాలని కసి ఎక్కువ కొద్దీ, అంటే దాదాపుగా సీనియర్ సిటిజన్ స్థాయిలో 60 ఏళ్ళు దాటిన వాళ్ళు, 70 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా వచ్చి లైన్లో 2 గంటలు 3 గంటలు లైన్లో నిలబడి, విచిత్రం ఏంటంటే ఎన్నికల సంఘం కనీస సౌకర్యాలు కల్పించకపోయినా, అంటే కొన్ని చోట్ల మంచినీళ్ళు ఇవ్వలేదు, కొన్ని చోట్ల ట్రైసైకిల్ పెట్టలేదు, కొన్ని చోట్ల అసలు మనుషుల అసిస్టెన్స్ లేదు. అయినప్పటికీ కూడా ప్రజలు బారులు తీరి నిలబడి 2.5 గంటల నుంచి 3 గంటలు లైన్లో నిలబడి ఓటేశారంటే ఇది ప్రభుత్వాన్ని, అంటే ప్రభుత్వ వ్యతిరేకత అన్ని చోట్ల ఉండొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డిని దించేయాలన్న కసి వాళ్ళ చర్యలో కనబడింది. చాలా వారం రోజుల క్రితం వరకు కూడా, అంటే ఇంకా చెప్పాలంటే 3 రోజుల క్రితం వరకు కూడా ఓటరు సైలెంట్గా ఉన్నాడు. అంటే ఈ సైలెంట్ ఎప్పుడో వైలెంట్గా మారుతుంది, ఆ వాళ్ళ యాక్షన్లోకి వస్తుంది అని మనం చాలా సందర్భాల్లో నేను కూడా మన ఛానల్లో చెప్పాను. డెఫినెట్గా వాళ్ళు మౌనంగా ఉన్నారు. ఇందాక ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఒకవేళ ప్రజలు ఆశీర్వదిస్తే అధికారులకు రాబోయే పార్టీగా ఆ పార్టీ కొన్ని అంచనాలు వేసుకుంటుంది. మొదటి నుంచి కూడా దానికి సంబంధించిన కార్యాచరణ రోడ్ మ్యాప్ వేసుకొని ఇవాళ పోలింగ్ జరుగుతున్నప్పుడు గంటకి అనలైజ్ చేసుకుంటారు. ఇదే పని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తాడు కదా. పైగా వీళ్ళకంటే ఎక్కువ నెట్వర్క్ ఉంది ఆయనకి. వాళ్ళ పార్టీ కాడర్స్ ఉన్నాయి, పార్టీ లీడర్స్ ఉన్నారు, అండ్ ఎంప్లాయీస్, కొన్ని చోట్ల అధికారులు, అనుకూలురైన అధికారులు ఉన్నారు. కాబట్టి ఆయన కూడా అనాలిసిస్ చేస్తారు కదా పోలింగ్ సరళి మీద. మరి వాళ్ళది ఎలా వచ్చిందో తెలియదు. వీళ్ళు 140 అంటున్నారు. ఇందాక ఐపాక్ మన రవి చెప్తున్నట్టుగా ఐపాక్ వాళ్ళు ఏదో 130 అని ఇచ్చారని ఆయన అన్నారు. సో మీకున్న ఇదేంటి, వైసీపీ వైపు నుంచి ఎలాంటి అనాలిసిస్ ఉంది? అంటే నేను వైసీపీ తరపున చెప్పడం కన్నా ప్రభుత్వంలోని ఒక వర్గం, అంటే ఒక ఉన్నత స్థాయిలో ఉన్న అధికార యంత్రాంగం ఆలోచన సరళి ఒకటి చెప్తా. 2023 అక్టోబర్లో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు తన మంత్రివర్గ సహచరులకి మనకి 127 సీట్లు రాబోతున్నాయి, మనం 127 సీట్లతో ప్రభుత్వం స్థాపిస్తామని ఒక భరోసా ఇచ్చాడు. అది అక్టోబర్ నెలలో. జనవరి నెలలో 114 చెప్పాడు, ఫిబ్రవరి నెలలో 130 చెప్పాడు. మొన్నటికి వారం రోజుల క్రితం కూడా మళ్ళీ మనం 114 సీట్లతో వస్తామని చెప్పి ఇవాళ దాన్ని 127 సీట్లకు 130 సీట్లకు తీసుకొచ్చారు. అంటే కేవలం తన క్యాడర్ని, తన ఎమ్మెల్యే క్యాండిడేట్లని, తన ఎంపీ క్యాండిడేట్లని, తన మంత్రుల్ని కాపాడుకోవడం, బ్యాటింగుల్ని, ముఖ్యంగా బ్యాటింగుల్ని. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 151 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలో 30కి పైగా క్యాండిడేట్లు మార్చినప్పుడు 126 గెలుస్తారని ఎలా చెప్పారు? అంటే 30 మందిని గెలవగానే నలుగురే ఓడిపోయి 126 గెలిచారా? ఆ లెక్కలు ఎవరికి అర్థం కావు. నిన్న కూడా ఒక రాష్ట్ర మంత్రివర్గంలో ఒక సీనియర్ మంత్రి మా వాళ్ళు 127 చెప్పాడే అంటే, నేను ఎలా లెక్కేసినా 127 కాదన్నా మీ గవర్నమెంట్ పోతుంది, బిలో 45 రావచ్చు, లేదంటే ఇంకొంచెం ఒకవేళ పెరిగితే 50 వరకు వస్తాయేమో, కానీ అంతకంటే వచ్చే అవకాశాలు లేవు, మీ ముఖ్యమంత్రి మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నాడేమో అన్న మాట కూడా అన్నాను. అంటే ఆయన ఓపెన్ అధికారులు ఈ ఎలక్షన్స్ ని కాదు, ఎన్నికల్ని
పర్యవేక్షించిన సూపర్వైజ్ చేసిన ఈ అధికారులకి కొంత గ్రిప్ ఉంటుంది. పోలింగ్ సరళి ట్రెండ్ ఎలా పోతోంది, చాలా ఎలక్షన్ చూస్తారు కదా. వీళ్ళ సైడ్ నుంచి ఏమన్నా ఒక సిమ్టమ్ అంటే దాదాపుగా ఖచ్చితంగా ఇవాళ పొద్దున్నుంచి కూడా అధికారం అంటే విధుల నిర్వహణలో లేని కొంతమంది అధికారులు, అంటే ఎన్నికల విధుల్లో లేని వాళ్ళు ఉదయం నుంచి 13 జిల్లాల యంత్రాంగాలతో వాళ్ళు ట్రాక్ చేసినప్పుడు కానీ వాళ్ళు తెచ్చుకున్న సమాచారంతో ఈ ప్రభుత్వం నూకలు చెల్లాయి, ఈ ప్రభుత్వం మార్పు అనివార్యం అయ్యిందని ఒక కంక్లూషన్కి వచ్చారు. ఇవాళ మహారాష్ట్రలో ఎన్నికల విధుల్లో ఉన్న మన రాష్ట్రానికి చెందిన ఒక అధికారి నాకు సాయంత్రం ఫోన్ చేసి, సార్ ప్రసాద్ గారు మీ అభిప్రాయంతో నేను ఏకీపిస్తున్నాను, ప్రభుత్వం పోతోంది అని అంగీకరించాడు. అంటే ఆయన నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి అవుతాడు, ఈయనే ఈ ప్రభుత్వాన్ని కూల్చడం సాధ్యం కాదని వాదించిన అఖిల భారత సర్వీస్ అధికారే ఇవాళ సాయంత్రం ఒప్పుకున్నాడు. సార్ గవర్నమెంట్ ద చేంజ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అనే దానికి ఒప్పుకున్నాడు. అయితే ఎన్ని స్థానాలనే విషయంలో డిఫరెన్స్ ఉండొచ్చు. ఇప్పుడు రామ్మోహన్ గారు 145 అని చెప్పొచ్చు, నేను గత 2 సంవత్సరాలుగా 120 స్థానాలు పైన ఇవాళ కూడా చెప్తాను 120 స్థానాలు దాటుతాయని. 120 దాటితే 145 అవుతుందా, 150కి వెళ్తుందా అన్నది ఇది పీపుల్స్ డెసిషన్. అంటే ఈ కసి ఇవాళ పొద్దున్నుంచి కనిపించిన ట్రెండ్ చూస్తే 140 దాటుతుందని కూడా తప్పులేదు. కానీ ఇంకా కొన్ని చోట్ల ఓటింగ్ ప్యాటర్న్ పూర్తి కాలేదు, మరి కొన్ని చోట్ల ప్రభావం కనపడవచ్చు, లేదంటే మధ్యాహ్నం నుంచి ఆయన లబ్ధిదారులు అనేవాళ్ళు కొంతమంది యాడ్ అయి ఉండొచ్చు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మార్పిడి అనేది అనివార్యం. అది ఖచ్చితంగా రూలింగ్ రైటింగ్ ఆన్ ది వాల్ ఈజ్ వెరీ క్లియర్. జూలై 4వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ఫలితాలు చాలా విచిత్రంగా ఉండబోతున్నాయి. ముఖ్యం నిన్న రవిప్రకాష్ గారి ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టుగా ఈ ఫలితాలు ఒక షాక్నిస్తాయి. అన్నిటికంటే దీనికి 15 రోజుల ముందే జగన్మోహన్ రెడ్డి అదృష్టం ఏంటంటే 15 రోజుల ముందే ఈ షాక్ ప్రిపేర్ అయ్యే అవకాశం వచ్చింది. చాలా మందికి ఎన్నికలైన తర్వాత ఇంత గ్యాప్ కూడా వచ్చింది కదా, 27 రోజుల ముందే ఎంతో అంటే పోలింగ్ ఉండే గ్యాప్. ఎనీవే ప్రసాద్ గారు ఒక్క నిమిషం, ఇక్కడ నేను ఇందాక కసి, భయం, ఒక ఆకాంక్ష, ఇంకేదో ఒక భావన, ఇవి ప్రజల్ని కదిలించాయి, ఇతర ప్రాంతాల నుంచి కదిలించాయి, ఇళ్ల నుంచి కదిలించాయి, తెల్లవారుజామున వెళ్ళి బూతుల దగ్గర నిలబడేలాగా ప్రేరేపించాయి ప్రజల్ని. ఏంటవి ఆ